అండి, శ్రీశైలం కొండలపైన రోడ్ల మీద లోకల్ ట్రైబల్స్ కూర్చుని ఈ పళ్ళు అమ్ముతున్నారు. ఇవి అడవుల్లో కాసే పళ్ళండి. ఇవి చూడ్డానికి ఎర్రగా టమోటాల్లో నిగనిగలాడిపోతూ మెరుస్తూ నోరూరిస్తున్నాయి. ఈ పళ్ళు చాలా హెల్తీ, టేస్టీ అండి. గింజలతో కూడా చట్నీ చేసుకుంటారట. వాళ్ళు మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి దీని గురించి. ఇవి కోరుపళ్ళు అన్నారు. ఇది శ్రీశైలం నుంచి వస్తూ ఉంటే కొండల మీద పైన తుమ్మల బయలు అనే ఊరు ఉంది. అక్కడ జంగల్ సఫారీ ఉంటే అక్కడ బయట అమ్ముతున్నారు. ఇంకా ముందెళ్తే ప్రతి ఫర్లాంగ్కి ఇవే పళ్ళు అమ్ముతున్నారు. ఒక్కసారి ఒక పండు ఓపెన్ చేసి చూపించన్నా. ఇది ఓహో అనుకుంటే ఓపెన్ చేసేసరికి చేదు. అలా కాదు, అలా రాదులేమ్మా పళ్ళు. ఇంకా పైన అది 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 ఎంత కటిక విషయంలాగా చేదుగా ఉంటుంది. ఆ లోపలిది మాత్రం పుల్లపుల్లగా అంతే అంతే అలా అలా నొక్కుని తినాలి. చూసారా, అంతే. ఇది ఇది తినేదన్నమాట. ఇది పుల్లపుల్లగా తీయగా బాగుంటుంది. అది కాకపోతే మోర్ సిట్రస్. వాళ్ళు చెప్తున్నారు డయాబెటిక్కి మంచిది అని, బీపీ కూడా అన్నారు. మనం కూడా టూర్కి వెళ్ళినప్పుడు ఖరీదైన ప్యాకెట్ జంక్ ఫుడ్స్ తినే బదులండి ఇలా లోకల్గా దొరికే వెరైటీ ఫ్రూట్స్ కొనుక్కు తింటే మనకి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే లోకల్ చిరు వ్యాపారులకు సాయం చేసిన వాళ్ళం అవుతాం.